రామ్ గోపాల్ వర్మ గారు మనకు తెలుసు. ఆయన పైన కేసు నమోదైంది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వైరల్ అవ్వడం మనం చూసాం. ఆయన డెన్ దగ్గర కూడా హడావిడి అదంతా కూడా నడిచింది. అయితే సోషల్ మీడియాలో అంటే 'ఆర్‌జీవి' గారు పరారీలో ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన భయపడుతున్నారని చెప్పేసి ఎంతగానో కూడా స్ప్రెడ్ అయింది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే తన కేసు పైన 'ఆర్‌జీవి' గారు ఒక ఆర్టికల్ రాసేసి దాన్ని తన సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి అంటే తన సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరిని కూడా షేర్ చేసేస్తున్నారు. అంటే తన కేసు పైన తన స్పందన ఏంటి? తను ఏ విధంగా చూస్తున్నారన్న విషయాన్ని తన ఆర్టికల్‌లో 26 పాయింట్స్‌తో రాసారు. ఆ లెటర్‌లో ఆయన చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఆ లెటర్‌లో ఏముందో ఒకసారి మనం చూద్దాము. మొదటి పాయింట్ వచ్చేసరికి ఆయన ఏమంటున్నారంటే, నేనేదో పరారిలో ఉన్నాను. ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైమంతా నేను నా డెన్ ఆఫీస్‌లోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమాల పనుల కోసం బయటకు వెళ్ళడం తప్ప అని చెప్పుకొచ్చారు. ఇక రెండవ పాయింట్‌లో ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్‌లోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ, మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్‌లోకి ఎందుకు రారు అని చెప్పేసి క్వెషన్ చేశారు. ఇక మూడో పాయింట్‌లో నా మీద కేసేంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలాన ఆ కంప్లెయింట్ ఇచ్చారంట. ఇంకా నాలుగో పాయింటొచ్చేసరికి, ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, 4 వేర్వేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4, 5 రోజుల్లో నమోదయ్యాయి. నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని తెలియజేయడం జరిగింది. అదే టైంలో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవ్వడం వెనుక ఏదో కుట్ర ఉందని కూడా నాకు నా వాళ్ళకి అనుమానం కలిగింది. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. చాలా సార్లు రోజుకు 10-15 పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధించినవి. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదలవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది. నేను పెట్టాను అంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ కింద పెట్టడం జరిగింది. ఈ విధంగా 7 పాయింట్స్ పెట్టారు. ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఆయన నా చెప్పడం చూస్తున్నాం. ఈ మీమ్స్ కారణంగా నా మీద 330 రిపీట్. ఈ మీమ్స్ కారణంగా నా మీద అంటే 'ఆర్‌జీవి' గారి మీద 336(4), 353(2), 356(2), 61(2), 196, 352 ఆఫ్ బీఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ బీఎన్ఎస్ 336(4) ఏంటంటే ఏవైనా పత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే ఇప్పుడు నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది? అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది, ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాడి సంగతేంటి? అని జెప్పేసి కూడా క్వెషన్ చేశారు. ఇక బీఎన్ఎస్ 352(2) గురించి ఆయన జెప్పారు. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు అని కూడా ఆయన వాపోయారు. ఇక బీఎన్ఎస్ 356(1) గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవరైనా మాటల ద్వారా గాని, లేకుంటే రాతల ద్వారా గాని, సంకేతాల ద్వారా గాని, చిహ్నాల ద్వారా గాని ఒకరి పరువుకు నష్టం కలిగించడం, మీమ్‌లతో పరువు నష్టం దావాలేస్తే రోజుకు 1,00,000 కేసులవుతాయి అని కూడా అంటున్నారాయన. ఇక బీఎన్ఎస్ 61(2) గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం పొందడం అని చెప్పేసి ఉంటుంది.
దీనికి నా కేస్‌కు అసలు లింక్ ఏంటి అని జెప్పేసి ఆయన క్వెషన్ చేస్తున్నారు. ఇక బిఎన్ఎస్ 196 గురించి ఆయన ఏమంటున్నారంటే, వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మస్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం. దీనికాయన క్వెషన్ మార్క్ పెట్టి అసలు ఏంటి అన్నట్టుగా వదిలేశారు. ఇక సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద ఐటీ యాక్ట్ గురించి ఆయన జెప్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం. సెక్షన్ 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది అని జెప్పేసి కూడా ఆయన క్వెషన్ చేస్తున్నారు. ఇక 19వ పాయింట్ వచ్చేసరికి నా సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం న్యాయబద్ధమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్‌ల ద్వారా కూడా అవ్వచ్చు. ఇక 20 పాయింట్ ఏంటంటే ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూల స్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్‌గా మాట్లాడగలగడం. అదే విధంగా ఇతరుల నుండి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం. ఇది స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు. ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇక తరువాత ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను, భావాలను, ఉద్దేశాలను, శైలిని, ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్‌లో ముఖ్య భాగం అయింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము ఎక్సెట్రా రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే. మనం ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతిరోజు సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తుంటారు. ఇప్పుడు వీటన్నిటిని సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకి హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాల్లో పోలీసులు నా ఆఫీస్‌కొచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు. వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలుచోట్ల వెతుకుతున్నారు. నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు. కానీ ఈ మీడియా ప్రతిసారిలాగే హైడ్రామా క్రియేట్ చేసింది. నేను నా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనన్ని వీడియో కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవ్వటం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించి అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్‌ని నిందించడం లేదు. కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఇక చివరి పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాను. కానీ దాంతో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను. ఎప్పట్లాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకొని అందులో నన్ను సెంట్రల్ క్యారెక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంతో బాగుండేది అని ఒక సెటైరికల్‌గా లాస్ట్‌లో ఎండ్ చేసేసారు. ఇది ఆర్‌జీవి గారు అంటే ఒక లెటర్ తన కేసు గురించి, తన పైన వస్తున్న రూమర్స్ గురించి అంటే పారిపోయాడు, అజ్ఞాతంలో ఉన్నాడని జెప్పేసి వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈ లెటర్ రాసి తన సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరికీ వారికి షేర్ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగానే మాకు ఈ లెటర్ దొరకడం జరిగింది. సో, ఇది